హై ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ప్రాబబిలిటీ అండ్ అడిషన్ థీరం ఫర్ 2 ఈవెంట్స్ చేద్దాం. 2 ఈవెంట్స్ అంటే ఏంలే, ఎన్ని ఈవెంట్స్ అంటే ఎన్ని దాకా పోతాం అట్లే. 2 ఈవెంట్స్ అంటే జస్ట్ 2 ఈవెంట్స్, ఫస్ట్లో ఉన్న ఏ అండ్ బి అక్కడ మాత్రమే చేస్తాం. అండ్ దీంట్లో ఏంటంటే ఏ బి అనేది తీసుకుంటాం మనం. ఎన్ని ఈవెంట్స్కి ఏబి అని తీసుకోం. A1 A2 A3 A4 సో ఆన్ AN అని తీసుకుంటాం. కానీ దీంట్లో ఏబి అని తీసుకుంటాం. A1 A2 అని కూడా తీసుకోవచ్చు యాక్చువల్గా. అట్లేముండదు, జస్ట్ సింపుల్ కోసం, అంటే మనకు అర్థం కావాలి కోసం ఏబి అని తీసుకుంటాం. సో దీంట్లో మనం ఏం చేయాలంటే ఈ ఈవెంట్స్ని P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అనేది ప్రూవ్ చేయాలి మనం. ఓకే, ప్రూవ్ చేద్దాం. దీంట్లో మనం కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే A యూనియన్ B ఈక్వల్ టు A యూనియన్ A బార్ ఇంటర్సెక్షన్ B అనేది కన్సిడర్ చేసుకో. ఓకే, ఈ కన్సిడర్ చేసుకున్న దాన్ని మనం సింపుల్గా బోత్ సైడ్ అప్లై బోత్ సైడ్ ప్రాబబిలిటీ. ఓకే, అప్పుడు P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు P ఆఫ్ A యూనియన్ A బార్ ఇంటర్సెక్షన్ B. ఇప్పుడు దేని ప్రాబబిలిటీ దానికి ఇస్తే, ఓకే, ఇప్పుడు P ఆఫ్ A యూనియన్ B కదా, అప్పుడు P ఆఫ్ A యూనియన్ P ఆఫ్ A బార్ ఇంటర్సెక్షన్ B అవుతుంది. ఆ యూనియన్ పోతే ప్లస్ అవుతుంది. అప్పుడు P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ A బార్ ఇంటర్సెక్షన్ B ఇది అవుతుంది. ఇప్పుడే మెయిన్ థింగ్ ఏం చేయాలంటే P ఆఫ్ A బార్ ఇంటర్సెక్షన్ B అనేది రెండు సైడ్ యాడ్ చేయాలి. సారీ, అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. రెండు ఇటు సైడ్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఎట్లా అంటే P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు A ప్లస్ P ఆఫ్ ఇంటర్సెక్షన్ B. తర్వాత A B అనేది అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఫస్ట్ అడిషన్, జస్ట్ ఇంటర్సెక్షన్, బార్లు కాదు, ఇంటర్సెక్షన్ ఒకటే, సబ్ట్రాక్షన్. ఓకే, అడిషన్ సబ్ట్రాక్షన్ చేసి అయితే ఇప్పుడు మనకి తెలిసిన ఒక ఫార్ములా ఏంటంటే P ఆఫ్ A అంటే సింపుల్గా P ఆఫ్ A బార్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B బార్ ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అనేది ఒక ఫార్ములా ఉంటుంది. అది రాద్దాం, అది చూసుకుంటే వేస్తే సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడికి వెళ్ళి రాసుకుంటూ వస్తాం. జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేసినాం. ఏంటిది? P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అంటే ఇక్కడ P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు, మనం జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి P ఆఫ్ A ప్లస్ P ఆఫ్ A బార్ ఇంటర్సెక్షన్ B ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B మైనస్ P ఆఫ్ ఇంటర్సెక్షన్ B అనేది ఒకటి ఉంది కదా. దీంట్లో మనకి ఒక ఫార్ములా ఉంటుంది. ఏ అంటే ఒకటి, ఇప్పుడు మనకి ఏ అవసరం లేదు, ఏ ఆల్రెడీ ఉంది. సో B, P ఆఫ్ B ఈక్వల్ టు P ఆఫ్ A బార్ ఇంటర్సెక్షన్ B ప్లస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B అనేది ఒక ఫార్ములా. ఓకే, అనేది ఒక ఫార్ములా. ఈ ఫార్ములాలో మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో ఈ ప్లేస్లో P ఆఫ్ B పెట్టేద్దాం. ఓకే, అంటే P ఆఫ్ A యూనియన్ B ఈక్వల్ టు P ఆఫ్ A. ఈ ప్లేస్లో మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ P ఆఫ్ B మైనస్ P ఆఫ్ A ఇంటర్సెక్షన్ B వచ్చేసింది మనకి. ఫర్ 2 ఈవెంట్స్కి అయితే ఆన్సర్ సింపుల్గా అర్థమవుతుంది. జస్ట్ అడిషన్ సబ్ట్రాక్షన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, మనకి ఆన్సర్ మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఎన్ని ఈవెంట్స్ చూసుకుందాం. అది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది.
చాలా లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్.